ఢిల్లీలోనే తేల్చుకుంటాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది సచివాలయంలో. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులంతా ఈ కేబినెట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇందులో ప్రధాన చర్చ బీసీ రిజర్వేషన్ల అంశం మీద. బయటకు వచ్చి పొన్నం ప్రభాకర్ ఆ సమావేశ వివరాలు వెల్లడించారు. అందులో ప్రధానమైంది ఈ బీసీ రిజర్వేషన్ అంశం, 42% రిజర్వేషన్ల అంశాన్ని ఢిల్లీలోనే తేల్చుకుంటామని కేబినెట్ డిసైడ్ అయిందట. అంటే మీరు ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, గవర్నర్ దగ్గర సంతకం చేయడానికి పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ 285A సవరణ అంశం ఏదైతే ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది పనికి రాదు అని చెప్పదలుచుకున్నారా? అంటే ఓన్లీ ఇప్పుడు ఢిల్లీలో అంటే ఢిల్లీకి ఎందుకు? ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించబడ్డ 2 బిల్లులు గవర్నర్ టు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటిని 9th షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఒకవేళ అది జరగకపోతే ఆర్డినెన్స్ ద్వారా మేము జీవో ఇచ్చి చేస్తామని అన్నారు కదా, దీనికి వాల్యూ ఉందా లేదా? అంటే చివరికి ఏమైనా న్యాయ నిపుణులతో చర్చించి ఒకవేళ ఆర్డినెన్స్కి మీద గవర్నర్ సంతకం పెట్టినా, జీవో తీసుకొచ్చినా ఎవరైనా కోర్టుకు పోతే చెల్లదు అని మీరు ఏమైనా డిసైడ్ అయ్యారా? అందుకే 9th షెడ్యూల్లో పెట్టడం మినహా, 9th షెడ్యూల్లో పెట్టడం తప్పితే ఇంకా వేరే మార్గం లేదని ఎవరైతే బీసీ మేధావులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, న్యాయ నిపుణులు కానీ ముందు నుంచి చెప్తున్నారో దాని లైన్కి మీరు వచ్చిర్రా, ఆ లైన్కి మీరు కూడా వచ్చిర్రా అన్నది చెప్పాలా. ఢిల్లీలోనే తేల్చుకుంటాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఆందోళనకు కార్యాచరణ. హస్తినకు వెళ్లబోతున్న ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన రాకపోతే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే గతంలో జయలలిత తమిళనాడు నుంచి ఢిల్లీలో అడుగుపెట్టి ఈ రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టి సాధించేదాకా నేను మళ్ళీ తమిళనాడులో అడుగుపెట్టాను అన్నది సాధించుకొని తమిళనాడుకు పోయింది. సో మీరు కూడా అదే రకమైన తీర్మానం చేయండి. నేనేమంటున్నా, వీళ్ళు చేసే దాంట్లో చిత్తశుద్ధి ఉన్నదా అనే క్వశ్చన్ నన్ను అడిగితే, దాదాపు ఈ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతి వరకు వెళ్ళింది. అది మంచి ఆలోచన చేశారు. పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? రాష్ట్రపతి టేబుల్ మీదకి పోయి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మీరు చేసిన పోరాటం ఏంటో దయచేసి చెప్పాలి. ఏదన్నా ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అక్కడేమైనా ఆందోళన చేసే ప్రయత్నం చేశారా? ఆయన ఎవరు? బీసీ సంక్షేమ సంఘం జార్జుల ఆధ్వర్యంలో ఒక ధర్నా జరిగింది. ఆ ధర్నాని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి వేదికను పంచుకొని మాట్లాడిండు తప్పితే మీరు దీని మీద ఏమైనా కార్యాచరణ రూపొందించారా? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఢిల్లీకి పోవాలంటున్నారు. ఢిల్లీకి పోవాలంటున్నారు. ఎందుకు? సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ పెట్టాలని హైకోర్టు ఆర్డర్ ఉంది. సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని ఆర్డర్ ఉంది. ముఖ్యమంత్రి కూడా అంగీకరిస్తున్నాడు. ఎస్, ఖచ్చితంగా సెప్టెంబర్ 30th లోపు ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తామంటున్నారు. అంటే ఎలక్షనే కంప్లీట్ అయిపోతుంది. సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ కంప్లీట్ కావాలంటే ఇప్పుడు ఆగస్టులో నోటిఫికేషన్ రావాలా? ఆగస్ట్ 1st వీక్లో నోటిఫికేషన్ రావాలి, 1st వీక్ ఆర్ 2nd వీక్లో. మరి ఈ షార్ట్ పీరియడ్లో సరే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఇమీడియట్గా పెట్టొచ్చు కదా అని మీరు అంటున్నారు. నేను అందుకే అడుగుతున్నా, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగే కంటే ముందే బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి పెడితే అయిపోతుందనే ఆలోచన వాళ్ళకి కలిగించి, ఒకవేళ ఇక్కడ పెట్టకపోతే రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులు ఉండవనే లాగా మీరు పోరాటం చేసి ఉంటే ఈక్వేషన్ వేరే ఉండేదేమో. మరి 3 నెలల నుంచి ఈ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ డ్రామా ఆడుతున్నారా? ఇక బీజేపీ గురించి మాట్లాడితే వాళ్ళైతే ఏకంగా అసలు 9th షెడ్యూల్ ఎట్ట పెడతారు? ఇది పెట్టడమే సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు. మరి 1 నేషన్ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో ఒకే తిరిగి ఉండాలన్న ఇది లేదా? ఒక రాష్ట్రంలో 69% ఎట్లుంటుంది, ఇంకో రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో 50% దాటొద్దనే లైన్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఏమనంటే మళ్ళీ హిందూ ముస్లిం అంటున్నారు. హిందువుల్లో ముస్లింలకే 42%లో ముస్లింలకే పోతే 10% అని రెచ్చగొడుతున్నారు. 10% పోతుంది అని ఎవరు చెప్పారు అంటే దానికి ఆన్సర్ లేదు.
అసలు కేటగిరీ డివైడే చేయలే. బీసీ ఏబీసీ కింద రాజకీయాల్లో రిజర్వేషన్ ఎట్లా డిసైడ్ చేశారా? లేదు కదా. మరి 10% పోద్దని ఎట్లా చెప్తున్నారు? అంటే ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఎవరికి వాళ్ళు దీన్ని తప్పించుకునే ప్రయత్నం తప్పితే, చిత్తశుద్ధి లేని శివపూజ ఏదో అంటారు కదా, ఆ రకమైన వ్యవహారం తప్పితే ఇంకోటైతే నాకు కనిపిస్తలేదు. కానీ జనాలు మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నారు ఎవడేంది, ఎటుపోతున్నాడు, ఎవరేం మాట్లాడుతున్నారని. రేపొద్దున మామూలుగా ఉండదు ఎలక్షన్స్లో. శాసనసభలో బిల్లులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు ఇప్పుడు మోకాలు అడుగుతున్నారని, కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి, లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారని, 3 రోజుల కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కలిసి ఢిల్లీ వెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి బీసీ మేధావులు, సంఘాలు, రిజర్వేషన్లు కోరుకుంటున్న వారంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% పరిమితి దాటిపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ సామదాన భేద దండోపాయాల పద్ధతిలో ముందుకు వెళ్తుందని, కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే నిరసన తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. బీసీల లబ్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో బీసీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఆర్డినెన్స్ వరకు వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఈ ఏడాది మార్చి 17వ తేదీన ప్రభుత్వం 2 బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించింది కాగా, మరొకటి విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేది. వీటిని అన్ని రాజకీయ పార్టీల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఆమోదింపజేశారు. బిల్లులను మార్చి 22వ తేదీన గవర్నర్కు పంపించగా, వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం ఆయన మార్చి 30వ తేదీన పంపించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులపైన గవర్నర్లు, రాష్ట్రపతి సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి అన్న సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు తీర్పులను పరిశీలిస్తున్నాం. గతంలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50% లోపు ఉండాలన్న నిబంధన చేర్చారు. దాన్ని సవరిస్తూ 50% పరిమితిని ఎత్తేస్తూ జూలై 10వ తేదీన మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ముసాయిదా జారీ చేసింది. దాన్ని గవర్నర్కు జూలై 14వ తేదీన పంపించాం. సో ఇట్లా ఈ వ్యవహారము నడుస్తూ ఉన్నది. మరి ఇది ఏడు దాకా పోతుంది, ఏమైంది అన్నది చూడాలి. అల్టిమేట్గా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. చిత్తశుద్ధి లేకపోతే ఇట్లనే డ్రామాలు చేసుకుంటూ పోయి లాస్ట్కి మేము ఏం చేయలేకపోతున్నాం, బీజేపీ వాళ్ళు ఇస్తలేరని వాళ్ళు, అసలు మీరు ఏం బిల్లు పంపించరని బీజేపీ పెడతలేదని వీళ్ళు, ఏం బిల్లు పంపించరని వాళ్ళు, ఇట్లా తన్నుకొని ఎలక్షన్లకు పోయి మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే జనాలు ఏం ఊరుకోరు. సో దయచేసి గమనించాల్సిన అవసరం ఉన్నది.